టీటీడీపై విషం అన్నటువంటి వార్తని జ్యోతి హైలైట్ చేసింది. టీటీడీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తిరుపతిలోని అలిపిరి పాత చెక్పోస్ట్ సమీపంలో పాడైపోవడంతో పక్కన పడేసిన ఓ విగ్రహం పేరు దుష్ప్రచారానికి తెరదీశారు. మంగళవారం ఉదయం ఆయన విగ్రహాన్ని వీడియో తీసి శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని ఘోరాపచారం జరిగిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిలో మధ్యాహ్నం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో బోర్డు తీవ్రంగా స్పందించింది. టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు సభ్యులు హెచ్చరించారు. కాగా టీటీడీపై దుష్ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవిందరాజులు చేసిన ఫిర్యాదు మేరకు భువన్పై అలిపిరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సమాచారంతో భువన్ మరో వీడియో విడుదల చేశారు. శనేశ్వరుడి విగ్రహానికి శంకు చక్రాలు ఎందుకుంటాయని, దాన్ని ఎవరో తెచ్చిపడేస్తే తీసివేయాల్సిన బాధ్యత టీటీడీకి లేదని ప్రశ్నించారు. కాగా భువన్ ఆరోపణలు ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తీవ్రంగా గణించింది. అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలు దెబ్బతీసేవడం మీద చట్టపరమైన చర్యలు తప్పవంటే హెచ్చరించింది. కాగా అలిపిరిలోని విగ్రహంపై స్థపతి కన్నయ్యచారి కుమారుడు గురుస్వామి స్పష్టత ఇచ్చారు. దాదాపు 22 ఏళ్ల క్రితం తమకు రాయల చెరువు రోడ్లో విగ్రహాలు తయారీ షెడ్ ఉండేదని చెప్పారు. అప్పట్లో బెంగళూరుకు చెందిన వ్యక్తి తమకు శనీశ్వరుడు విగ్రహం కోసం ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. తర్వాత అతను చనిపోయాడని వెల్లడించారు. తమ పరిస్థితి బాగాలేకపోవడంతో అలిపిరిలోని శిల్పా క్వార్టర్స్కి వెళ్ళామని తెలిపారు. 2003లో అలిపిరిలో బాంబు పేలుడు నేపథ్యంలో తమను అక్కడి నుంచి ఖాళీ చేయించారని, ఆ సమయంలో చిన్న విగ్రహాలు తీసుకుని భారీ శనీశ్వరుడు విగ్రహాన్ని అక్కడే వదిలేశామని వివరించారు. 22 ఏళ్ళుగా విగ్రహం అక్కడే ఉందని గురుస్వామి వివరించారు.